ఏకచక్రో. హనుమంతుడికి తమలపాకులంటే ఎంతో ఇష్టం. దీని వెనుక ఒక మధురమైన పురాణ గాథ ఉంది. రావణ సంహారం తర్వాత రాముడు విజయం సాధించాడనే శుభవార్తను సీతమ్మకు తెలియజేయడానికి హనుమంతుడు అశోకవనానికి వెళతాడు. ఆ వార్త విన్న సీతమ్మ అమితానందంతో పరవశించిపోతుంది. ఆ సమయంలో హనుమంతుడిని దీవించడానికి ఆమె వద్ద పూలు కానీ మరే ఇతర ఆభరణాలు కానీ ఉండవు. సమీపంలో ఉన్న తమలపాకుల తీగను చూసి సీతమ్మ కొన్ని ఆకులు కోసి వాటిని ఒక హారంగా అల్లి హనుమంతుడి మెడలో వేసింది. ఆ ఆకులతోనే హనుమంతుడిని నిండుగా దీవించింది. తల్లి చేతి దీవెనగా అందిన ఆ తమలపాకులు హనుమంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా మారాయి. తమలపాకు విజయానికి చిహ్నం. హనుమంతుడిని తమలపాకులు పూజ చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని, కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ముఖ్యంగా శనిదోష నివారణకు, మనశ్శాంతికి హనుమంతుడికి తమలపాకుల హారం సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.